రెండుతో మాట్లాడదాం. సరిపోతుందా? సరిపోతుంది సార్. సార్ అవి వేసినప్పుడు ఎటర్ వందాయి కదా, ఎందుకంటే చాలా చిన్నగా కట్ చేస్తాం, మెత్తటి అద్దం పెడతాం, అలా బాగా చిన్నగానే కట్ చేస్తాం కాబట్టి ఎటర్ వందాయి. అది మీకు ఎవరో చెప్తారు, ఎటర్ వందాయి కాదు ఇట్లా అద్దం పెట్టదు. ఇది కొద్దిగా అంతది కాదు, ఎందుకంటే ఉస్తుందంటే వేసినప్పుడు గంట కష్టం ఉండదు. కాబట్టి ఇవి ఎక్కువ కాపాడుకోవాలి. ఈ పక్క వండాలి, ఎదురుగా వండాలి, ఈ పక్క మాత్రం వండాలి. తిన్నారా? అదొకటి కూడా జాగ్రత్త. మందేశం అనేది చాలా ముఖ్యం. మళ్ళీ రేపు చెప్తాం, కానీ మీరు అర్జెంటుగా తెల్లటి దస్తీలు ఒక 4 ఉల్కచ్చుకొని పెట్టుకోవాలి. ఉల్కచ్చుకొని ఇట్లా మంచి శుభ్రంగా ఉండాలి. నేను మా సకలం ఎంత మంచి ఉంటుంది చూసినా, తెల్లగా ఉండాలి. వీటిని మంచిగా పిండుకొని పెట్టుకోవాలి. విన్నారా? ఇలాంటి నీళ్ళల్లో ఒక 2 దస్తీలు వేసి బాగా మరిగినాక ఒక దస్తీ తీసి మళ్ళీ ఇట్లా బట్టి తీయాలి. మీరు చేయి కడుక్కోవాలి, గోర్లు ఉండదు. ఇప్పుడు నాకెట్లు లేవు, గోర్లు ఉండదు. మంచిగా సాఫ్ చేయి కడుక్కొని నీళ్ళు మళ్ళీ తీసి మరిగినాక గొరిచైతే తీసి కాబట్టి ఇట్లా కన్ను చూడాలి. కన్ను చూసేటప్పుడు ఇది మెత్తగా ఇట్లా తలగాలి చెప్పలేదు. జగిత్యాల పావని హాస్పిటల్లో మన జగిత్యాల పావని హాస్పిటల్లో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి అప్పుడప్పుడు ఉచిత ఆపరేషన్లు పేదవాళ్లకు కొందరు పరిచయం వాళ్ళు చేస్తున్నాం. కొత్త కాదు. మరి ఈ సందర్భంలో ఈ ఆపరేషన్ చేసేట్లో నాతో పాటు సహకరించిన మా తమ్ముడు డాక్టర్ విజయ్ గారికి, మా హాస్పిటల్ స్టాఫ్, కంపౌండర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, మా అద్దాల దుకాణపోలు, మందు దుకాణపోలు, మా రక్త పరీక్ష చేసేటోళ్ళు, ఆఖరికి మా ఊడ్స్ చూస్తే ఆయమ్మలు అందరం కలిసి చేస్తే ఇలా ఈ కార్యక్రమం ఇట్లా 10, 20 ఒక్కొక్కసారి అయితే 100 ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఉన్నాయి. ఇట్లా ఒక 15-20 వేల ఆపరేషన్లు చేసాం. మరి ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా 100కి 99 మందికి మంచిగా ఉన్నాయి. అట్లా పేరుండబట్టే ఇప్పటికి కూడా 30 ఏళ్ళకెళ్ళి మనకు మంచి కార్యక్రమం. మరి ఆపరేషన్ చేసుడు ఒక ఎత్తు అయితే వాటిని కాపాడుకున్నాడు ఇంకొక ఎత్తు. మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ అయిపోయింది అనగానే కాదు. ఇంతకుముందు ఒక దగ్గర వాళ్ళు మనిషే లేకుండా అది ఉండాలి. ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు. ఇప్పుడు తినిపించాలి, తినిపించినాక గోళీలు వేయాలి. షుగర్ బీమారు ఉన్నది మా అమ్మకు, మా అమ్మకి వాళ్ళకు ఆ పత్యం ఉంటుంది అంతే. బీపీ నెలకు ఉప్పు కారం తక్కువ పెట్టాలి. వేరే గోళీలు, బీపీ గోళీలు, షుగర్ గోళీలు అవి ఏమి ఉన్నా కానీ ఎప్పటి దగ్గరే వాడుకోవాలి. ఒక కాళ్ళ నొప్పుల గోళీలు ఉంటుంది చూసినా నొప్పి మందు పెట్టున్నాం. ఎందుకంటే మీరు కన్ను నొప్పి కూడా ఇస్తాం కాబట్టి ఇది అది సేమ్ పని చెప్తుంది. దాంతోపాటుగా మరి ఇవాళ 10 మందికి ఆపరేషన్ చేసినాం, ఇట్లా కొన్ని వేలు చేసినామని చెప్పినాం. అందరికి కూడా మంచిగా అయింది. మంచిగా కుట్టుకోలేదు, ఏం కాదు. మిషన్ ఆపరేషన్ చేసినాం, అందరికి అర్థం పెట్టినాం. ఇక భారీ ఆపరేషన్లు ఉంటాయి మిషన్లో. ఇంకా మా దగ్గర బాగా కాస్ట్లీ మిషన్లు ఉంటాయి, లక్షల రూపాయల మిషన్లు ఉంటాయి. అర్థం కూడా భారీ ఉంటుంది. ఇలా ఒక మోస్తరు చేసినాం, మందులు కూడా మనమే ఇచ్చినాం. రేపు పొద్దుగాల పట్టింపుతాం.